అరటి పువ్వుతో ఎప్పుడన్నా ఫ్రై చేశారా? హాయ్ అండి, వెల్కమ్ టు లిఖిత నేచురల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన హెల్త్కి ఎంతో మంచిదనమాట అరటి పువ్వుతో ఫ్రై. అయితే మీరు కూడా ట్రై చేయండి. కొంతమంది కర్రీలు చేసుకుంటారు, కొంతమంది ఫ్రై చేస్తారు, కొంతమంది అయితే ఇగురు అలా పులుసు అయితే పెట్టుకుంటారంట. నేనైతే ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పువ్వు ఎలా ఒలవలో చూసేద్దాము. ఇలా ఉంటుంది. ఇప్పుడు పువ్వు అనేది ఇలా ఉంటుందన్నమాట. పైన ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట. అదైతే తీస్తే మనకి ఇలా చిన్న చిన్న పువ్వులాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగుందో. అసలు అయితే నేను ఎప్పుడో చూసానన్నమాట. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడైతే చూస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని క్లీన్ చేయాలంటే కొద్దిగా మన చేతులకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ఎందుకంటే చేతులు బ్లాక్ కలర్లో అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక కాడలాగా ఉంటుందన్నమాట. ఇదైతే తీసేయాలి, ఇది కూడా తీయాలన్నమాట. ఎందుకంటే ఇవి తీస్తే కొద్దిగా వగరు అనేది తగ్గుతుంది. ఇప్పుడైతే ఈ పువ్వు వరకు అయితే మనం ఫ్రైకి అయితే వేసేసుకుందాము. మార్నింగే పరగడపన తింటే చాలా మంచిదంట అండి. మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా నైట్ టైంలో అయితే చేసేసి మార్నింగ్ అయితే తిన్నాము. ఇంకైతే పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి. మూత్రపిండాల వ్యాధులు బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీలలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ అరటి పువ్వు అయితే చాలా మంచిదనమాట. అందరూ ట్రై చేయండి. ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇకైతే గ్యాస్ట్రిక్ సమస్య అయినా, యాసిడిటీ అయినా, ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా చాలా మంచిదంట. నేను కూడా ఇవన్నీ తెలుసుకున్నాకే ఈ పువ్వునైతే ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. చూడండి ఈ కాడలు కూడా ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ ఫ్రై అయితే ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే నేను ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకొని కడిగి అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఉప్పు అయితే వేసేసుకొని మనం గ్యాస్ మీద అయితే బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ అరటి పువ్వు అయితే కట్ చేసి కూడా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చండి. కాకపోతే కట్ చేయడం వలన బ్లాక్ కలర్లో అయితే చేంజ్ అయిపోతుంది. అందుకే నేనైతే కట్ చేయకుండానే అరటి పువ్వు ఎలా ఉందో అలానే ఫ్రై చేసేసాను అనమాట. ఒకవేళ మీరు కట్ చేసి వేసుకోవాలనుకుంటే కొద్దిగా ఒక పాత్రలో సాల్ట్ పసుపు వేసేసుకొని వెంటనే మనం కట్ చేసిన వెంటనే ఆ వాటర్లో అయితే వేసేయాలన్నమాట. లేకపోతే బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఉడికిన తర్వాత కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకోవాలన్నమాట. అరటి పువ్వు బాగా ఒగరంతా పోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది తినటానికి కూడా. ఇలా అయితే ఎత్తుకొని ఒక పువ్వు అయితే మనం చేత్తో అయితే ఇలా నలిపి చూస్తే మొత్తం స్పాష్ అయిపోవాలన్నమాట. అప్పుడే ఉడికినట్టు అర్థము. ఇకైతే నేను ఉడకబెట్టుకున్న దాన్ని బాయిల్ అయితే చేసేసాను అనమాట. ఇలా అయితే ఒక పాత్రలో వేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా ఉడికిపోవాలన్నమాట. అప్పుడే బాగుంటుందన్నమాట ఫ్రైకి. చాలా మంచిదండి. పిల్లోళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ అందరూ ప్రతి ఒక్కరు తినొచ్చు అనమాట. నేనైతే ఈ ఫ్రై చేస్తాను, మా పిల్లోళ్ళకి అయితే పెట్టాను. మామూలుగా అయితే చాలా వరకు తినరు. మంచి ఫుడ్ కాబట్టి మనం చెప్పి తినిపించాలన్నమాట. ఇకైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఉద్దిపప్పు ఆవాలు కూడా వేసేసుకొని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము బాగా వడగట్టుకున్నాం కదా, ఈ పువ్వునైతే మనం ఫ్రై చేసేసుకుందాము. అంతే అండి, చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది, హెల్దీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇకైతే బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఏదైనా సాల్ట్ అలాంటివి తక్కువైనా కూడా మనం చూసి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి చేయటము, చాలా బాగా వచ్చిందనమాట. నాకు ఎలా వస్తుందో, అసలు తినడానికి ఎలా ఉంటుందో, బాగుంటుందో బాగుండదో అనుకున్నాను. అసలు టేస్ట్ మటుకు డిఫరెంట్గా చాలా బాగుందనమాట. మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకేదన్నా వీడియోస్ నా నుంచి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇకైతే మనం అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇదైతే పప్పుల పొడి అనమాట. శనగపప్పు బాగా పెనం మీద వేడి చేసేసుకొని పొడి చేసేసుకున్నాను. అది కూడా కొద్దిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, అరటి పువ్వు చాలా సింపుల్ అనమాట, చాలా హెల్దీ. మీకు ఎప్పుడన్నా అరటి పువ్వు అలా దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇకైతే అరటి పువ్వు ఫ్రై అయితే తయారైపోయిందనమాట. ఇకైతే వేడివేడి అన్నంలో అలానే కలుపుకొని తినేయచ్చు. లేదంటే పప్పుచారు, మిరియాల రసము ఇలాంటివి కూడా పెట్టేసుకొని మనం మంచిగా ఇలాగే తినేయచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. హెల్త్కి చాలా మంచిది కూడా. అలాంటివి మన హెల్త్కి మంచివైనటివి మనం ఎందుకు వదులుకుంటాం చెప్పండి. ఇలా అయితే టేస్టీగా అయితే చేసుకొని మేమైతే తిన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి.